శుద్ధ చైతన్యము, కాన్షియస్నెస్, దాన్నే మనము ఆత్మ అని పిలుస్తున్నాము. ఈ శుద్ధ చైతన్యము లేదా ఆత్మ ఇన్ఫైనైట్ నెంబర్ వోల్టేజ్ ఉన్న ప్రకాశవంతమైన ఒక గ్లాస్ స్క్రీన్ లాంటిది, ఒక అద్దం లాంటిది, స్క్రీన్ లాంటిది. అద్దం ఎలా ప్రతిబింబిస్తుందో అలా ఇది కూడా ప్రతిబింబిస్తుంది. దీనికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. దీనికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఇది ఆత్మ యొక్క స్వభావము. ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది ఈ ఆత్మే. ఇలాంటి లక్షణాలు ఉన్నది కాబట్టి మనకి గోళాలు, గ్రహాలు, అగ్నిగోళాలు, నక్షత్రాలు, సముద్రాలు, హిమాలయ పర్వతాలు, గుట్టలు, కొండలు, మనుషులు, జంతుజాలం, మనుష్యులు, పక్షులు, క్రిమి కీటకాదులు, రకరకాలు, ఇంకా చెప్పలేము. నీటిలోని, గాలిలోని అనేక సూక్ష్మజీవులు, మట్టిలోని, అన్నింటిలోని మనకి కనిపిస్తున్నదంతా కూడా దృశ్యము. ఎపీరెన్స్, దిస్ వరల్డ్ ఈజ్ ఎపీరెన్స్. ఈ ప్రపంచమంతా ఎపీరెన్స్. ఈ ఎపీరెన్స్కి ఒక 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి సెన్సేషన్, ఇంకొకటి పెర్సెప్షన్. ఈ 2 లక్షణాలతో ఈ ఎపీరెన్స్ ఉంది. ఇది స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది. దట్స్ ఆల్. నా పక్క నుంచి, నీ పక్క నుంచి వెళుతున్న ఈ మొత్తం వస్తు ప్రపంచం, ప్రాణి ప్రపంచం అంతా కనిపిస్తున్నది దీని వలనే, ఈ శుద్ధ చైతన్యం వలనే, ఈ ఆత్మ వలనే. ఇది సృష్టి కాదు. దిస్ ఈజ్ నాట్ క్రియేషన్. ఇది క్రియేషన్ కాదు. క్రియేటర్ ఎవరు దీనికి లేరు. దెర్ ఇస్ నో క్రియేటర్, నెయిదర్ క్రియేటర్ నార్ క్రియేషన్. ఇది కనిపిస్తున్న ఎపీరెన్స్, ప్రదర్శన. దట్స్ ఆల్. అంతటా ఉన్నది ఆత్మే. అనాత్మ అన్నదే లేనే లేదు. అనాత్మ లేనే లేదు. అంతటా ఆత్మే ఉన్నది.